ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాకపోవడానికి గల కారణాలేంటండి? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాకపోవటం కారణం మెయిన్‌గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సపోర్ట్ చేసి ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వటానికి రాజకీయ ఎత్తుగడలతోటి ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశంతోటి ముందు సంతకం పెట్టి కమిట్ అయ్యారు. దాన్నేంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పక్క ఈయన సలహాలు ఇస్తూ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి అండదండలతోటి ఆయనతోటి స్నేహం చేసి ఏంటి ఈ రాష్ట్రాన్ని విడగొడితేనే మంచిది అనేటువంటి ఫస్ట్ ప్రపోజల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానివల్లే ప్రత్యేక హోదా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ దాన్ని అనువుగా తీసుకొని ప్రతిపక్షాలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నాయి, మనం ప్రకటిద్దాం అని తలుపులు వేసేసి ఆ రోజున పార్లమెంట్ తలుపులు వేసేసి మొత్తంగా ఇది ప్రత్యేక హోదాని ప్రకటించారు. ఆ హోదా ప్రకటించింది ఏంటంటే ఒక 10 సంవత్సరాల వరకు ఇవి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం అనేటువంటిది ప్రకటన చేశారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అవి నిర్వీర్యం చేసి నీరు గారిపోయింది. కానీ దాని తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అని కూడా అన్నారు. తర్వాత దాని గురించి ఎక్కువ ఊసలేకపోవడాన్ని దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కనుక మద్దతు ఇవ్వకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోతుంది. ఇలాంటి టైంలో కూడా ఎందుకని అడగలేకపోతున్నారు? ప్రత్యేక ప్యాకేజీ అడగటానికి ఆయనకు కావాల్సినటువంటి అమౌంట్ మొత్తం ఎప్పుడు అడిగినా ఆయన నోరు తెరిచి ఫలాని దానికి ఇది కావాలి అని అంటే వాళ్ళు ఈయన మోడీ గారు ఈయన అండదండలతోటి ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఈయన నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట రాజధానికి కానివ్వండి కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ఇవ్వటం, ఆయన తీసుకొచ్చి కార్యకర్తలకి అప్పచెప్పటం ఈ విధంగా దుర్వినియోగం జరుగుతుంది. ఆ తర్వాత మీకు పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు, మేము వచ్చాక పరుగులు పెట్టిస్తున్నాం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకి తలుపులు పెట్టడం కానీ తతిమ అన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే పూర్తయినాయి. దానికి వరదలు వచ్చి ఏదో కొంచెం ఈ కరకట్ట అనేది నీళ్లు ఆగటానికి ఏర్పాటు చేసినటువంటి దాన్ని అభియోగం పెట్టి ఇవాళ కొత్తగా వాళ్ళేదో వర్కులు చేస్తే ఈ మధ్య అదే డిస్టర్బ్ అయింది, అదే పగిలిపోయి 10 అడుగులో 12 అడుగులో సొరంగం పడింది. మళ్ళీ దాన్ని పూడ్చుకోవడానికి డబ్బు, మళ్ళీ ఈ కార్యకర్తలకి ఒక రకమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఇతని ద్వారా ఈ వచ్చిన డబ్బు మొత్తం కూడా ఆ కార్యకర్తలు బాగుపడటానికే ఇది చేయటం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడేది కాదు.